హలో అండి. వెల్కమ్ టు గురుస్ క్రియేషన్స్ బై అను. ఈరోజు మనం లాంగ్ ఫ్రాక్ యొక్క కటింగ్ గురించి తెలుసుకుందాం. దానికోసం మెజర్మెంట్స్ ఇచ్చాను చూడండి. ఒక ఫుల్ శారీని లాంగ్ ఫ్రాక్గా ఎలా కన్వర్ట్ చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో మనము చూద్దాం. ఆ ఫుల్ శారీ నేను మొత్తం ఒక బ్లౌజ్ పీస్ మాత్రమే కట్ చేసి మొత్తం శారీని యూజ్ చేశాను. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం నేను కాటన్ ఫ్యాబ్రిక్ టాప్ పార్ట్ కోసం తీసుకొని నానబెట్టి ఐరన్ చేసి ఇలా ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నాను ముందే. ఓపెన్ సైడ్స్ అవతల వైపు, ఫోల్డింగ్ సైడ్స్ నా వైపు ఉండేలాగా ముందే క్లాత్ని నేను ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ టోటల్ ఫ్యాబ్రిక్ లెంత్ని నేను ఒకసారి మెజర్ చేస్తున్నాను. 15 ఇంచెస్. అదేవిధంగా ఇంకోవైపు కూడా 15 ఇంచెస్ ఉండేలాగా, బోత్ సైడ్స్ 15 ఇంచెస్ ఉండేలాగా చూసుకున్నాను. ఆ క్లాత్ని నేను ముందే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను షోల్డర్ కోసం 6 ఇంచెస్కి ఒక పాయింట్ అనేది మార్క్ చేస్తున్నాను. ఈ 6 ఇంచ్ మార్క్ చేసిన తర్వాత అదే 6 ఇంచ్ని నేను డౌన్కి కూడా ఆర్మ్ హోల్ కోసం మార్క్ చేస్తున్నాను. కొంచెం 6 అనేది నాకు క్రాస్గా వచ్చినట్టు అనిపించింది. అందుకని మళ్ళీ నేను స్టార్టింగ్ నుంచి 6 ఉందా లేదా అని ఇంకోసారి చెక్ చేసుకుని ఆ పాయింట్ని మెజర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పైన పెట్టిన పాయింట్ ఈ పాయింట్ని రెండింటిని కలుపుతూ ఒక లైన్ అనేది స్కేల్ సహాయంతో నేను ఇప్పుడు డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసిన ఈ లైన్ని బేస్ చేసుకొని ఇంకొక లైన్ ఆపోజిట్గా పర్పెండిక్యులర్గా గీస్తున్నాను. అంటే ఒక బాక్స్ లాగా అనమాట. ఎందుకంటే ఆర్మ్ హోల్ అనేది దీని మీదే మనం పెట్టుకోవడానికి బాగుంటుందన్నమాట. ఇప్పుడు నేను ఇందాక డౌన్ 6 ఇచ్చాను కదండి, దాంట్లో హాఫ్ టేప్ ఫోల్డ్ చేసి కరెక్ట్గా హాఫ్ ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఒక మార్కింగ్ ఇచ్చాను. నెక్స్ట్ చెస్ట్ వచ్చేసాక 36 కదండి, 36/4 అంటే 9 వస్తుంది కదా. 9కి ఒక మార్క్ ఇచ్చేసి తర్వాత ఎక్స్ట్రాగా ఇంకొక 2 ఇంచెస్ ఇంకొక మార్క్ ఇచ్చేసాను. అది మార్జిన్ కోసం అన్నమాట. ఇప్పుడు నేను ఆర్మ్ హోల్ కోసం ఒకసారి మళ్ళీ ఆ కార్నర్లో ఉంది కదండి, అక్కడి నుంచి 1.5కి అంటే 36 కదండి, 36 అంటే 1.5 తీసుకోవాలి. అదే 34, 32 ఉంటే 1.1 అలా తీసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువ ఉంటే 1.75 అలా తీసుకోవాలన్నమాట. సైజుని బట్టి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని 3 డాట్స్ని కలుపుతూ కర్వ్ స్కేల్ సహాయంతో ఒక కర్వ్ అనేది గీసేసాను. ఇప్పుడు ఎక్కడైతే మనం ఇందాక పాయింట్స్ పెట్టామో సేమ్ అక్కడికి లోపల వైపుకి ఫ్రంట్ పార్ట్ కోసం లోతు తీస్తున్నా. హాఫ్ ఇంచ్ అక్కడ, హాఫ్ ఇంచ్ ఇక్కడ, హాఫ్ ఇంచ్ సేమ్ పాయింట్స్ కాడే. ఇప్పుడు సేమ్ ఆ 3 పాయింట్స్ని మళ్ళీ కలుపుతూ ఇంకొక కర్వ్ అనేది డ్రా చేస్తున్నా కర్వ్ స్కేల్ సహాయంతోనే. ఇప్పుడు ఈ కర్వ్ అనేది కొంచెం క్రాస్గా ఉంది కదండి, ఈ క్రాస్ని నేను మళ్ళీ ఇందాక ఎక్కడైతే మనము షోల్డర్ మార్క్ చేసామో ఆ మార్కింగ్లోకి ఇలా క్రాస్గా తిప్పుతూ కలిపేసేసాను. ఇక్కడ దీన్ని వచ్చాక ఈ మార్జిన్ కాడికి తీసుకెళ్ళాలి కదండి, అందుకని ఇక్కడ నేను మెయిన్ పాయింట్ కాడి నుంచి కొంచెం డౌన్ చేశాను. ఇలా డౌన్ చేయడం వల్ల ఏంటంటే ఏమన్నా ముడతలు అవి రాకుండా ఎప్పుడైనా టైట్ అయినా కానీ ఒక కుట్టిప్ప తీసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. దానికోసం అలా చేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసాక వెస్ట్ లూజ్ వచ్చేసాక 34 కదండి, 34లో 4th పార్ట్ ఎంత అండి, 8.5. ఇప్పుడు ఆ 8.5కి నేను ఒక పాయింట్ అనేది మార్క్ చేసుకున్నాను. ఇలా 8 పాయింట్కి మార్క్ చేసుకున్న తర్వాత 8.5కి నెక్స్ట్ ఇక్కడ నేను ప్రింట్స్ కట్ ఇస్తున్నాను అన్నాను కదండి, దానికోసం నేను 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెడుతున్నాను డాట్ కోసం. అలాగే మార్జిన్ కోసం ఇంకో 2 ఇంచెస్ కదండి, అంటే 8.5 + 2 + 2 ఎంత అండి, 12.5. టోటల్గా 12.5 అనేది వెస్ట్ లూజ్ నేను పెట్టాను. ఇప్పుడు ఇందాక పెట్టినటువంటి పైన చెస్ట్ కార్డ్ పెట్టాం కదండి 9కి, అది ఇక్కడ ఈ 8.5 ప్లస్ డాట్ కోసం 2 వేసాం కదండి, అంటే ఈ 10.5ని ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేశాను. అదేవిధంగా మార్జిన్స్ 2 పాయింట్స్ కలుపుతూ ఇంకొక లైన్ అనేది డ్రా చేశాను. ఇప్పుడు ఒక 1 ఇంచ్ హైట్కి కింద నుంచి, అదే వెస్ట్ లూజ్ నుంచి 1 ఇంచ్ హైట్కి ఒక మార్కింగ్ అనేది ఇచ్చాను. ఇలా ఈ 1 ఇంచ్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి రౌండ్ అనేది కరెక్ట్గా, అంటే బ్యాక్ పార్ట్ అనేది వీపు కాడ అక్కడ బాగా తిరిగి ఫినిషింగ్ నీట్గా వస్తుందన్నమాట. దానికోసం ఇంకా నేను చెస్ట్ లూజు 36 కదండి, 36లో 10th పార్ట్ అంటే 3.6కి ఒక డాట్ పెట్టాను. దానికి ఇంకొక హాఫ్ ఇంచ్ యాడ్ చేసి 4.1కి మళ్ళీ ఇంకొంచెం పైన కూడా ఇంకో డాట్ మార్క్ చేసుకున్నాను. ఇలా మార్క్ చేసుకున్నాక ఇందాక మనం నెక్ తీసుకున్నాం కదండి, నెక్లో కరెక్ట్గా హాఫ్కి 6 తీసుకున్నాం కదండి, 6లో హాఫ్ అంటే 3 ఇంచెస్కి ఒక డాట్ పెట్టేసుకొని అక్కడి నుంచి
ఫ్రంట్ నెక్ డీప్ కోసం 6 ఇంచెస్కి ఫ్రంట్ నెక్ డీప్ నేను ఇక్కడ 6 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. 6 ఇంచెస్కి ఒక పాయింట్ ఇచ్చేసుకొని, అదే మళ్ళీ నేను ఒకేసారి ఫ్రంట్ బ్యాక్ కట్ చేస్తున్నాను కదండి, అందుకని బ్యాక్ కూడా అందులోనే తీసుకుంటాను అనమాట. దీన్ని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకున్నాను. మళ్ళీ అక్కడి నుంచి బ్యాక్ నెక్ డీప్ కోసం 8 ఇంచెస్కి ఇంకొక మార్క్ చేసుకున్నాను. ఈ 8 ఇంచెస్కి ఇంకో మార్క్ చేసుకొని ఇప్పుడు సేమ్ మళ్ళీ అలానే దాన్ని ఇంకొక డ్రా అనేది చేసేస్తున్నాను. ఇలా ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా బాక్సుల్లాగా పెట్టేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ షేప్స్ ఇచ్చుకుంటానండి, ఏ మోడల్ నెక్ అనేది. దానికోసం నెక్స్ట్ నేను అపెక్స్ పాయింట్ తీసుకుంటున్నా. 10.5 అండి నా హైట్కి. దాన్ని నేను 10.5 కాడ ఒక మార్కింగ్ ఇచ్చుకున్నాను. ఇందాక మనం 4.1 ఇచ్చాం కదండి, అక్కడ దాని మీదకి ఈ రెండు కలిసిన ఒక పాయింట్ అనేది ఏర్పడిద్ది అనమాట. అక్కడి నుంచి అక్కడికి మళ్ళీ అది ఉందా లేదని నేను ఇంకోసారి చెక్ చేసుకుంటున్నానండి. ఇక్కడ కింద మనం ఇందాక చెస్ట్లో 10th పార్ట్ ఇచ్చాం కదండి 3.6, దానికి ఈ 4.1కి ఇచ్చిన దానికి అపెక్స్ పాయింట్ ఉన్న కాడికి ఒక స్లోప్ లైన్ అనేది డ్రా చేశానండి. ఇంకా అక్కడి నుంచి మనం ఎక్స్ట్రాగా ఇంకో 2 ఇంచెస్ ఇచ్చుకున్నాం కదండి డాట్ కోసం, ఆ 2 ఇంచెస్ని నేను ఇక్కడ ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నాను. ఈ 2 ఇంచెస్ దాన్ని నేను ఏం చేశానంటే ఆ పాయింట్ పెట్టిన కాడి నుంచి 1.5 ఇంచ్ దాకా ఒక లైన్ లాగా స్ట్రైట్గా పెట్టి అక్కడి నుంచి ఇలా క్రాస్గా హ్యాండ్తో క్రాస్గా ఒక కరువు తిప్పాను అనమాట. ఇలా తిప్పడం వల్ల ఏంటంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ 2 ఇంచెస్ అనేవి ఇక్కడ కవర్ అయిపోద్ది. సో మనకి టోటల్గా వెస్ట్ లూజ్ అనేది 8.5 వస్తుంది. ఎక్స్ట్రాగా మార్జిన్ 2 ఇంచెస్ ఇదండి. ఇప్పుడు నేను ఇంకా మళ్ళీ నెక్లు ఇందాక బాక్సులు ఇచ్చాను కదండి, వాటిలో ఇప్పుడు షేప్లు ఇచ్చుకుంటున్నా. నేను బ్యాక్ నెక్ వచ్చాక యూ షేప్ ఇచ్చుకుంటున్నానండి. అందుకని కరువు స్కేల్ సహాయంతో యూ షేప్ని నేను డ్రా చేశాను. ఇంకా ఫ్రంట్ నెక్ కోసం నేను వీ నెక్ ఇచ్చుకుందామని అనుకున్నానండి. అందుకని 6 కదండి ఇచ్చింది, దాంట్లో హాఫ్ 3 ఇంచెస్ అక్కడ ఒక పాయింట్ మార్క్ చేసి అక్కడి నుంచి కార్నర్ ఎక్కడైతే వచ్చిందో కార్నర్కి ఇలా ఒక క్రాస్గా లైన్ అనేది డ్రా చేశాను. ఇప్పుడు అది చూడడానికి వీ షేప్ లాగా ఉంది చూడండి. ఫ్రంట్ నెక్ వచ్చాక వీ షేపు, బ్యాక్ నెక్ వచ్చాక యూ షేపు, ఇలా 2 నెక్లు ఒకేసారి ఇచ్చేసుకున్నానండి. అలాగే ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు హామ్ హోల్ కూడా ముందే లోతులు తీసేసి పెట్టేసుకున్నాను. ఇలా ఎలా అయితే నేను మార్కింగ్స్ ఇచ్చుకున్నానో అదే మార్కింగ్స్ ప్రకారమే నెక్స్ట్ నేను కట్ చేసి పెట్టేసుకున్నాను. ఈ హైట్ని కూడా నేను ఇక్కడికి క్రాస్గా లాగుతానండి, అందుకే అది ముందే డ్రా చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసి ఇప్పుడు ఫ్రంట్ పార్టు అలాగే బ్యాక్ పార్టు రెండింటిని డివైడ్ చేసుకున్నాను. ఇందాక 1 ఇంచ్కి ఇచ్చాం కదండి, అది నేను అప్పుడు లైన్ డ్రా చేయడం మర్చిపోయినట్టున్నాను. అందుకోసం మళ్ళీ కూడా లైన్ కోసం సేమ్ అదే 1.5 ఇంచు తీసుకొని మన ఇక్కడ ఎక్కడైతే డాట్ వేసామో అక్కడికి క్రాస్గా ఇలా స్కేల్తో అక్కడి నుంచి అక్కడి దాకా ఇలా క్రాస్గా లాగేసాను. ఇలా లాగడం వల్ల ఏంటంటే రెండింటికండి, ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి రెండింటికి ఇలానే చేయాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి 2 స్టిచ్చింగ్ చేసినప్పుడు సైడ్స్ అనేవి ఫినిషింగ్ అనేది సైడ్స్ ఫినిషింగ్ నీట్గా చూడడానికి బాగా ఫినిషింగ్ వస్తుందన్నమాట. దానికోసం మనం ఇలా చేసుకుంటాం. ఫ్రంట్ ఏమో నేను ఫ్రిన్స్ కట్ పెట్టానండి, బ్యాక్ నేను 1 ఇంచ్ మాత్రమే డాట్స్ వేసాను. కానీ 2 ఒకేసారి కట్ చేశాను కదా అని మీకు డౌట్ రావచ్చు. బట్ నాకు క్లాత్ అనేది లోపల కొంచెం తక్కువే ఉండింది. సో దాన్ని బట్టి నేను ముందే అడ్జస్ట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నాకు ఆ 1 ఇంచెస్ అనేది అక్కడ లోపల అడ్జస్ట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు నేను సేమ్ అలానే క్లాత్ ఇందాక నేను ఎలా అయితే పెట్టుకున్నానో అలా కట్ చేసుకుంటున్నాను చూడండి. ఫ్రంట్ పార్టు అలాగే బ్యాక్ పార్ట్ 2 కూడా. నెక్స్ట్ నేను బాటమ్ పార్ట్ కోసం లైనింగ్ని ఎలా ఫోల్డ్ చేసుకుంటాను ఏంటనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఫ్యాబ్రిక్ని అయితే ఏం కట్ చేయట్లేదండి, ఎందుకంటే దానికి బార్డర్ వచ్చింది కాబట్టి నేను ఫ్రిల్స్ పెడుతున్నాను. ఇంక ఫ్రిల్స్ పెట్టేదానికి కట్ చేసేది ఏమి ఉండదు కాబట్టి దాన్ని నేను మీకు చూపించడం లేదు. లైనింగ్ మాత్రమే నేను ఏం చేస్తున్నాను అంటే కలీ మోడల్లో కట్ చేస్తున్నాను. అందుకని ఈ క్లాత్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 3 పార్ట్స్గా ఫోల్డింగ్ చేసుకున్నాను. ఈ 3 పార్ట్స్ ఫోల్డింగ్ చేయడం వల్ల మనకి చూడండి 3 పార్ట్స్ ఫోల్డింగ్ చేయడం వల్ల 6 లేయర్స్గా వస్తాయి అన్నమాట. అంటే ఫ్రంట్ ఒక 6 బ్యాక్ ఒక 6 కలిసి మనం పెట్టుకునే దాని ప్రకారం నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే 3 పార్ట్స్గా సెట్ చేశాను కాబట్టి ఈ 3 కట్ అయినప్పుడు దీంట్లో ఒక డబల్లో వస్తాయండి, ఒక 4 డబల్లో వస్తాయి, ఒక 2 మాత్రం సింగిల్గా వస్తాయి. దానికోసం నేను టోటల్ లెంత్ చెక్ చేసుకున్నాను. నా టోటల్ లెంత్ 33 ఉందండి. 33 నాకు ఎనఫ్ అండి, ఎందుకంటే నా టోటల్ మెయిన్ ఫ్యాబ్రికే 35 ఉంది కాబట్టి దానికంటే 2 ఇంచెస్ తక్కువ. నెక్స్ట్ నేను వెస్ట్ లూజ్ని చెక్ చేసుకొని మార్జిన్స్తో యాడ్ చేసుకుంటే 4 వచ్చిందండి నాది. అందుకని 4 అటువైపు మార్క్ చేశాను, అదేవిధంగా అదే 4ని ఇటువైపు కూడా కార్నర్ నుంచి మార్క్ చేశాను. అటు కార్నర్ నుంచి అది, ఇటు కార్నర్ నుంచి ఇది మార్కింగ్ చేసిన పాయింట్స్ రెండింటిని ఇలా క్రాస్గా టేప్ పెట్టిన విధంగా పెట్టుకొని లైన్ అనేది
ఇలా క్రాస్గా డ్రా చేసుకున్నానండి. ఇలా క్రాస్గా డ్రా చేసుకున్న లైన్ ప్రకారమే ఇందాక మార్క్సింగ్ ప్రకారమే మళ్ళీ కట్ చేసుకుంటే నాకు కలిసి ఏర్పడ్డాయి. ఓవరాల్గా ఇలా లాంగ్ ఫ్రాక్ అనేది కన్వర్ట్ అయిపోయింది. హ్యాండ్స్ నేను ఈ వీడియోలో చూపిలేదు, తర్వాత చూపిస్తాను. ఓకే అండి, సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ.